గోల్కొండ అనగానే అదో తెలియని ఆనందం. ఎందుకంటే ఎవరెవరు ఏ గెటప్పులతో వస్తారా, మనల్ని ఎలా భయపెడతారా, అంటే ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారా అనేది నాకు కూడా టెన్షన్ గా ఉంటుంది. సో తాళం గ్యాంగ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎక్కువ డాన్స్ చేయడం వల్ల మేకప్ పోద్దని పాప గారు ఎక్కువ డాన్స్ చేయట్లేదు. వెరీ గుడ్. పాప గారు ఏంటి క్యారెక్టర్ ఏంటి, ఏం చేయబోతున్నారు? భర్తని చాలా బాధే భార్య అనమాట. భర్తను బాగా బాధే భార్య. బాబా ప్రాసలో బాగా కుదిరింది. మీరు భర్త కదా, మిమ్మల్ని బాగా బాధతో ఉంటారు కూడా ప్రస్తుతానికి. ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు అలాగా? అది ఏంటి? ఓ వెండి తెరిపించగల. ఓ మై గాడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరు చెప్పారండి అసలు పిల్లల మాటలు వినరని? నా దగ్గర రండి, కోచింగ్ ఇప్పించి పంపిస్తాను. అసలు నువ్వు పెళ్ళం ఏంటో అసలు నేను చెప్పకుండానే నా మాట వినేస్తుంది. మహా అయితే ఏం చేయనండి, వారానికి 10 సార్లు కొడతాను. మహా అయితే రోజుకి 10-15 సార్లు తిడతాను అంతే. ఒక్కొక్కసారి నన్ను చూస్తే నాకే ముచ్చటేస్తుంది. వస్తే ఎక్కడ తెచ్చావు? ఏమండి, నేను ఎక్కడ చావలేదండి. ఏం చేసేస్తున్నావు లోపల? లోపల మీకోసం కర్రీ చేస్తా. ఇదే ఈ కౌంటర్ లో తగ్గించుకోమనేది. తగ్గిస్తే మీకు నాకు కర్రీ సరిపోదండి. సరే, తినడానికి ఏమైనా ఉంటే తీసుకుందా? ఒక్క నిమిషం ఇప్పుడు తీసుకో. ఇదిగోండి తీసుకోండి. ఏంటి వాటర్ హీటర్ తీసుకొచ్చావు? వేరేవాళ్ళు తెమ్మన్నారు కదా. దాన్ని నా తల్లి తీసుకొట్టుదా? వద్దులేండి, బాగోదు. మీరు నాకు చాలా దైవంతో సమానం. సరే వెళ్ళి నేను వేడిగా తాగడానికి తీసుకున్నావే. 6 నిమిషాలు తీసుకొస్తా. ఇదిగోండి. బకెట్ తీసుకొచ్చావేంటే? వీడియో తీసుకురమ్మన్నారు కదా, నీళ్ళే చేసేటమాట. తీసుకొని నేను ఎత్తం మోసుకో. తీసుకో. వద్దండి, పొద్దునే స్నానం చేశా, మీకోసం మళ్ళీ చేస్తే సాయంత్రం చేశా. నాకోసం ఫ్రెష్ గా ఉన్నాను. నా చీరాదని కూడా ఎంత బాగుంది చూడండి. ప్లీజ్ తిప్పుకోకుండా కడుపులో తిప్పుతోంది. బాబోయ్, తినడానికి ఏమైనా ఉంటే తీసుకుందావా ప్లీజ్? దీనికి అసలు నిమిషాలు ఏమొద్దండి, 1 సెకండ్ తీసుకొచ్చేస్తా. తీసుకోండి, మీకోసం వంట అన్నం కూర అవన్నీ తీసుకొచ్చేస్తా. అంటే కరెక్ట్ గా తీసుకొచ్చేది. తీసుకోండి. అన్నం ఏంటి ఇంత చల్లగా ఉంది? నిన్న అనుకున్నారా? మొన్నది. వద్దులేండి, మీకోసం చేస్తా. అమ్మ ఏంటి మధ్య పడుకుని నేను పాటలు పాడుతున్నావు బాగా? అంటే చిన్నప్పుడు ఎవరైనా పిల్లలు కన్నాక అక్క అని వేస్తారు కదా, నేను మాత్రం పా అని పాడానంటండి మా అమ్మ. ఏమండి ప్లీజ్, నేను ఒక పాట పాడతాను. పాడతారా ప్లీజ్? ఒక పాట పాడు. చిరీస్ వస్తుంది. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవడే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకు వస్తాడే. ఇతనే అండి. ఇట్రా, నువ్వు ఇట్రా ఫస్ట్. అయ్య బాబాయ్, ఇటు వచ్చి రావు. అసలు నువ్వు ఇంకా ఉద్యోగం పనిలేదనుకుంటా. పిల్లడు చాలా బాగున్నారు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నావు, అక్కడ ఎందుకు సైడ్ పిల్లలకి ఉన్నా నేను పిల్లల్ని. నేను అసలు జాబ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా అట్లా గుడి ముందు ఒక ప్లేట్ పట్టుకొని మీతోనే బొచ్చ పట్టించేస్తే నేను డాన్స్ ఇస్తూ ఉంటాను. దానికి మనం తక్కువ లేదు. ఏదైనా ఫాస్ట్ బీట్ సాంగ్ వేసుకో. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, ఇంటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాళ్ళు. 2 పిల్లలు ఉన్నారు, ఇంకా 16ఏనా? మీరు చేసిన పర్లేదు. కానీ ఇందాక సంకటి ఇది చాలా బెటర్ గా ఉంది. దీనికైతే ఫుల్ కలెక్షన్లు, జీవితాంతం ఇలా కూర్చొని నిజంగా నేను ఈ తాకిడికి అసలు తట్టుకోలేకపోతున్నాను. నేను అలా బయటికి చల్లగా తిరిగి వస్తాను, నాకు చాలా పనులు ఉన్నాయి. వెళ్ళండి. ఏమండి ఒక్క నిమిషం. నాకు చీరలు అంటేనే ఇష్టం. మొత్తం మరీ అయిపోతున్నాయి నాకు. అయ్యా, నా మొగుడు వెళ్ళిపోయాడు, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు చెప్పి పెద్ద టార్చర్ అదవా, ఎంత హ్యాపీగా ఉందో. హలో, పద్మిని గారు. అవునా, మా ఆయన ఇప్పుడు వస్తాడు, ఒక్క నిమిషం. ఏంటి ఇంత లేట్ అయింది? అక్కడ బయట పని చేసుకుని వస్తుంది. ఏంటి నాకు ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నావు రోజు రోజుకి. రోజు ఇదే స్టోరీ చెప్పి
అసలు పెళ్లి అనేది ఏమైనా ఉందా నీకు? నా ఏజ్ చాలా తక్కువ కదా, అయినా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా నువ్వు ఏజ్ తక్కువ అని. అంటే రోజు రోజుకి పెరగట్లేదు, నా ఏజ్ తగ్గుతుంది. ఇంకేం సంగతులు చెప్పు నువ్వే. ఇంకా భార్య కత్తిగా ఉంది ఫిగర్. పక్కన లవర్ని పెట్టుకొని కత్తి అంటావేంటి? అంటే కళ్ళలా తిరిగిపోతున్నాయి అనమాట. ఎలా బట్టే బస్ ఏమనుకుంటున్నారా? వేరే అమ్మాయితో మంచి పక్కింటి వాళ్ళు 10 గంటలు ఫోన్ చేసి మరీ చెప్పాను నాకు, నువ్వు ఒక అమ్మాయితో బాగా కులుపుతున్నావా? ఎవర్రా? అంటే అది ఒక్క నిమిషం, ఏమనుకుంటున్నారు అసలు? నా బర్త్డే, నా బాయ్ ఫ్రెండ్ అండి. నాతో కలిసి 2 బాయ్లు కన్నా నా బర్త్డే. దానికి డివోర్స్ ఇచ్చి నిన్ను. నాకు డివోర్స్ ఇస్తావరా? ఆస్తుందని చెప్పాడా? అసలు ఆస్తిని చూసే చేసుకున్నానండి. మీ పిచ్చ మొత్తాన్ని ఎందుకంటే అది మా నాన్నగారు. ఆస్తి కూడా నీది కాదారా? చిన్న పర్మిషన్ ఇవ్వండి నాకు. తప్పకుండా తీసేసుకోండి. కొడతారా? కొట్టే రండి మీరు కూడా. చాలా బాగా జరిగింది. కొట్టుకుంటున్నట్లేదు పాపం. ఇందాక నాకు ఇంట్రడక్షన్ లో భర్తని బాధే భార్య అన్నారు. పాపం భర్త ఎక్కడండి? పాపం అంతా సైలెంట్ గానే ఉన్నాడు. సైలెంట్ గానే పని మానేస్తాడు. వెళ్ళండి, సూపర్. సో తాళం గ్యాంగ్ పరిస్థితి ఇది. మరి మేళం గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్, సూపర్. ఎక్కువ కదలకుండా, డిస్టర్బెన్స్ ఏం లేకుండా, అంటే చీర కట్టినారు కదా, బాగా ప్రాక్టీస్ ఉందండి. ఇదే ఫస్ట్ అంతసేపు ఆలోచించాలంటే నిజంగా ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఏం స్కిట్ చేయబోతున్నారు? దొంగ దడదడ. దొంగ దడదడ. దొంగ ఎవరు? దడదడ. ఓహో, దొంగ అండ్ దడదడ. ఆల్ ది బెస్ట్. దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మనగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ప్రాక్టీస్ చేస్తున్నా కంప్లీట్లీ. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు? నీ ప్రాక్టీస్ ఏంది? నువ్వేంది? నువ్వు ఎక్కడికి వచ్చినావు? నీకన్నా అర్థమవుతుందా? మీరు అంత క్వశ్చన్ పెడితే నేను ఏడుస్తాను, వెళ్ళిపోతా. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నువ్వు ఎవరు అది చెప్పు నాకు. మళ్ళీ క్వశ్చన్ పెడుతున్నా, వెళ్ళిపోతా. నా ఇంట్లో ఉండి నిన్ను బతిలాడుకోవాల్సి వస్తుంది. నువ్వు ఎవరు అసలు? హౌస్ నెంబర్ 21 కాదా అండి? 21 అనుకొని వచ్చావా? అవునండి, 21. 21 చెప్పేంటి? 22 ఏంటిదండి మా ఇల్లు నెంబర్? అయ్యో, నేను ఎప్పుడు మర్చిపోతా. ఎందుకు వచ్చావు ఇంటికి? మీరు నన్ను ఎలా చూసారు? ఇలా చూసా. మరి ఇలా చూసినప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్పా కదా. ప్రాక్టీస్ చేస్తున్నావు? మా ఇంట్లో. ఇది నీ ఇల్లా? అవును. నాటకాలు చేస్తా. ఇది నా ఇల్లు. నా ఇంట్లోకి వచ్చి నాటకాలు చేస్తున్నావా? నీళ్ళ? అవును, నా ఇల్లు. అయ్యో, పొరపాటు అయిపోయిందండి. నేను యాక్చువల్లీ పక్కింట్లో ఉంటాను, గేటెడ్ కమ్యూనిటీ కదా, అన్ని ఇల్లు. ఏరియాలో ఎప్పుడు చూడలేదా? నేను చూడలేదు. అంటే నేను దుప్పటి కప్పుకొని తిరుగుతుంటానండి, అదేదో అలవాటు. ఇంతకెవరు చెప్పు? చాలా చేసిన నాటకం. మీరు క్వశ్చన్ అడుగుతున్నాను, వెళ్ళిపోతా. ఇంతకెవరు చెప్పు? నువ్వు చెప్పాలా? చెప్పు. చెప్పేస్తున్నా మరి. చెప్ప. దొంగనండి. దొంగ? దొంగనే. దొంగ వయ్యండి ఇంత పాష్గా ఇలా నాటకాలు చేస్తున్నా? అప్పుడప్పుడు అలాగే చేస్తా. అలాగే చేస్తా.
మా అసలు నువ్వేంది నీ దొంగతనం ఏంది నా ఇంట్లోకి వచ్చి దోచుకోవడానికి అది ఇది అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ దోచుకోకపోతే దోశలు వేస్తారా? అసలు నువ్వు దొంగ ఎందుకు అయ్యావరా? నేను అది చెప్పను, వెళ్ళిపోతా. నేను ఎవరో తెలుసా ఇంతకి? నువ్వా? నేను ఈ ఏరియా ఎస్ఐని. ఎస్ఐయా? లేడీ ఎస్ఐని. వాట్ ఇస్ ఎస్ఐ అండి? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అవునవును ఇన్స్పెక్టర్. అవును ఇన్స్పెక్టర్. అంటే కాకి బట్టలు వేసుకుంటది, క్యాప్ పెట్టు. దొంగ ఆ మాత్రం పోలీస్ ఎవరో కాకి బట్టలు తెల్ల బట్టలు వేసుకుంటా. అంటే నేను ప్రొఫెషన్ కి కొత్త అండి, సో మాకు ఓవరాక్షన్ చేయకు. చెప్పు నువ్వు దొంగ ఎందుకు అయ్యావు? నేను యాక్చువల్లీ సింగర్ అండి, చాలా పెద్ద సింగర్ అవుదామని నేను హైదరాబాద్ వచ్చాను. కానీ నాకెవరు ఛాన్స్ లేక నేను ఇలా దొంగతనాలు చేసుకుంటూ బతికేస్తున్నానండి. ఓకే, ఒక మంచి సాంగ్ పాడేదని. నేను పాడాలి సాంగ్. పాడాలా? మీరు కొట్టకండి, ఈ రోజు నేను వెళ్ళిపోతాను. మా కొంగుతో గుంజుతాయి, కొంగుతో గుంజుతా. సరే పాడాలా? నేనా? ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడి పాడాలా? పాడు. పాడాలి. పాడు. మా ఏ రీతికైనా ఇది నీకు పాటలాగా అనిపించిందారా? ఇది పాట బ్రాహ్మణందం గారిది. మూసుకొని పాట పాడు. ఇప్పుడు మంచి పాట పాడు. కొంచెం ఊపున్న పాట పాడాలా? ఊపున్న పాట పాడు. పాడుతున్నా మరి. పాడు. ఇప్పుడే పాడు. ఇక్కడే పాడేస్తా. పాడు. మీ ముందే ఇక్కడ నిలబడి. పాడు. డాన్స్ చేసుకుని పాడాలి, ఇలాగ పాడాలి. అబ్బా, గట్టి కొడుతున్నారండి మీరు. గట్టి కొడుతూనే బాగా నేను వెళ్ళిపోతా. నిల్చోడం పాడు. చీరతో గుంజుతా. డాన్స్ చేసుకుని పాడాలా, ఉత్తి పాడాలా చెప్పండి. నువ్వు పాడు, నీతో పాటు నేను డాన్స్ చేస్తానే. పాడు. బండెనక బండి గట్టి, బండెనక బండి గట్టి పద. మీరు ఎవరు అసలు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు మీరు? మీ ఇంట్లోనా? ఇక్కడ ఈ టైంలో చెప్పాలి. నేనే చెప్పాలా, తిని కూడా చెప్పాలా? ఇద్దరు చెప్పాలి. మీ ఇద్దరు ఎవరు? 1 minute. అక్క, ఇది వీళ్ళు అన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే నేను దొంగతనానికి వచ్చా. నువ్వు దొంగ? ఏం భయ కట్టలు తీసుకొస్తారు? లేడీస్ ఫస్ట్ భయ, లేడీస్ ఫస్ట్. ఇంతకీ మీ స్కిట్ పేరు ఏంటి? దొంగ దడదడ. దొంగ దడదడ. చాలా బాగుంది. అంటే మీరు కూడా దొంగ అనమాట. అవును, నేను కూడా. వెరీ గుడ్. అసలు వాళ్ళిద్దరుదా? మీరు బాగా పాటలు పాడారు తెలుసు, ఇందాక చాలా మంచి పాట పాడారు. అదే సార్ మా కోసం. అరే తోమ్ తోమ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఏ వావ్, మీ స్కిట్ చాలా బాగా వచ్చింది. వండర్ఫుల్. అసలు భలే పేలింది అంతా. ఏం స్కిట్ చేశారు? భర్తని బాధిన బాధ. ఇంట్రెస్టింగ్. 300 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ నిజంగా సూపర్ గా వచ్చింది కాన్సెప్ట్ అంతా. అదే దొంగ దడదడ. వెరీ గుడ్. 200 పాయింట్స్ ప్లస్ 100 పాయింట్స్. ఓకే, సో మేళం గ్యాంగ్ 1400 పాయింట్స్ లో ఉన్నారు, అండ్ తాళం గ్యాంగ్ 1300 పాయింట్స్ లో ఉన్నారు.